ఒక్కసారి మా గురించి తప్పుగా రాసినా మాట్లాడినా సరే ఊరుకునేది లేదు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇంత చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది. అది నా మీద పెట్టడం ఏంటి? అది తప్పే కదా. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. ఒక ఆడపిల్ల మీద వేయొచ్చా నిజ నిజాలు తెలుసుకోకుండా? ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. తప్పు కదా, తప్పు కదా తప్పు కదా అది. నాటకం మమ్మల్ని ఆడించడానికి. మీరు రాత్రి ఇక్కడ ఏమన్నా ఉన్నారా అమ్మ? నేను అసలు ఎక్కడ ఉన్నారు? నైట్ ఎక్కడ? మా ఇంట్లోనే ఉన్నాను. ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగులు. దూరంగా వెళ్తుంది. మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. నిన్న జరిగిన పప్పు రైడ్ లో ఎవరైనా సినీ ప్రముఖులు ఉన్నారా? మీకు ఏమైనా సమాచారం? నాకు అసలు ఏమీ తెలీదు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? డ్రగ్స్ తీసుకోవడం తప్పే. ఇది రియలైజేషన్. ఎవరినైనా చెప్పు తీసి కొట్టాల్సిందే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని. తాజాగా బెంగళూరు పోలీసుల ప్రకటనలో నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? 100% మా టాలీవుడ్ లో ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. చాలా అంటాం, ఎన్ని మామూలు ఎన్ని ఏముంది, ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కానీ అందరూ కష్టపడి ఇట్లా మీరందరూ అవేర్నెస్ క్రియేట్ చేస్తే తొందరలో హైదరాబాద్ లో డ్రగ్ మాఫియా క్లియర్ అవుతుందని అనుకుంటారు. ఇప్పుడు ఎంత నేషనల్ చేసావా, ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. అయితే ఇటు చూడు, మేడం శనివారం నాడు హైదరాబాద్ కి వెళ్ళి బెంగళూరు పోయిన విమానం టికెట్. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇక ఐతారం రాత్రి సంధి సోమవారం మబ్బుల దాకా జరిగిన ఈ పార్టీలా జోరుగా డ్రగ్స్ గుస్తారని పోలీసులకు మతలం అందుతూ ఉరికొచ్చిండ్రు. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ఇకేముంది, పాయకాన్లా స్విమ్మింగ్ పూల్ లా చేత్తలా ఎటు పడితే అటు బారేసిరట. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. అలా బ్లడ్ శాంపిల్స్ తీసి టెస్ట్ కు పంపిస్తే 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్ వచ్చింది. ఇదేం ట్విస్ట్? అలా హేమక్క సుతున్నదట. అయితే కృష్ణవేణి పేరు మీద పార్టీకి పోయిందట. దొరికినాక పోలీసులకు సుత అట్లనే చెప్పిందట. అంత బిల్డప్ ఇచ్చావు, బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. కృష్ణవేణి అంటే ఎవరో అనుకుంటారు, ఇక నేను బచాయించినట్టే అనుకుంటే ఉత్తగానే దొరికింది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. ఇంకా నయం, దొరికింది నేను కాదు, కృష్ణవేణి అంటలేదు. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. నేతాజీ అంటే సినిమాలో యాక్టింగ్ చేయాలి కానీ రియల్ గా చేస్తే ఎట్లా మేడం? అది ఎలా చెప్పను, ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. తీస్తా